హలో ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం. ఈ గుడి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం పాతదేవరపల్లి గ్రామానికి దగ్గరలో అయితే ఉంటుంది. రీసెంట్గా మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కదా, తెలుగులో శిలాశాసనాలు అనేటివి గుర్తించారు అని. అవి ఈ గుడిలోనే గుర్తించారు. సో ముందుగా ఈ గుడికి చేరుకోవాలంటే మీరు కొత్త చెరువు నుంచి కానీ ధర్మవరం నుంచి కానీ తలమర్లకు వచ్చేసారు అంటే ఇక్కడ మీరు చూసినగా ఇటు సైడ్ నుంచి కొత్త చెరువు నుంచి వస్తారు, ఇటు వస్తే నాగిరెడ్డిపల్లి మీద నుంచి వస్తారు, ఇటైతే ధర్మవరం నుంచి వస్తారు. మీరు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ చూడొచ్చు కదా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని అలా తలమర్ల ఊరు బయటకు వచ్చేసారు అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే వస్తుంది, ప్రైమరీ స్కూల్. ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని ఇలా వచ్చేసారు అంటే 2 కిలోమీటర్లు. మొదట మీకు ఇట్లా ఒక వేప చెట్టు కనిపిస్తుంది, కింద చిన్నగా ఒక గుడి కనిపిస్తుంది, అది నారసింహస్వామి వారి గుడి. ఇక్కడ చూస్తుంది అయితే మీరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి గుడి పాతదేవరపల్లి దగ్గరలో ఉంటుంది. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కుడివైపున వేప చెట్టు, రావి చెట్టు, నాగలు అయితే ఉంటాయి. ధ్వజస్తంభం స్వామివారి గుడి అది. ఇటు సైడ్ అయితే ఇది కళ్యాణ మండపం ఉంది, రీసెంట్గానే కట్టించారు, ఒక 5 years అలా అవుతుంటుంది. ఇక్కడ ఈ గుడి గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇక్కడ 3 రాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవి రాళ్ళు కాదు, ఈ గుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించినవి. మొదటగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారుగా చిన్నగా ఉండేది, ఇక్కడ ఉన్నటువంటిది ఒక రైతు. తర్వాత ఇక్కడ చూస్తుంది మీరు మధ్యలో ఒక చిన్న కొంచెం పెద్దగా ఉండేది అయితే ఒక ఎద్దు. ఆ తర్వాత మీరు పెద్దగా ఉంది కదా ఒక రాయిలాగా, అది అయితే దున్నపోతు. ఈ గుడి చరిత్ర ఏంటంటే, ఈ రైతు తన ఎద్దు దున్నపోతు మడక గట్టి దున్నేటప్పుడు మడకకి స్వామివారు తగులుకొని భూమిలో నుంచి బయటకు అయితే వచ్చారంటారు. అందుకనే ఇప్పుడు మనం స్వామివారిని లోపల గుళ్ళో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూసామంటే ఎడమ వైపున కొంచెం లోనికి నొక్కుబడి ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో ఆ రైతును, ఆ ఎద్దును, ఆ దున్నపోతును స్వామివారి లేక ఐక్యం చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఇప్పుడు రాళ్ళు లాగా దర్శనం ఇస్తున్నారు. ఈ ధ్వజస్తంభం మీద కూడా 4 వైపులా కూడా శిలాశాసనం అయితే రాశారు. ఇక్కడ మీరు చూడొచ్చు అది. ఇక్కడ మీరు చూస్తుంది ఇంకొక రాయి మీద రాసినటువంటి శిలాశాసనం. ఇదైతే గుడి ముందు భాగం. అంటే మీరు ఎంటర్ అయిన తర్వాత మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల 4 స్తంభాల మధ్యలో అయితే పల్లకి ఉంటుంది. ఈ స్తంభాలు అయితే టెంపుల్ వాళ్ళు ఎప్పుడైతే ఈ గుడి నిర్మించారో అప్పటి స్తంభాలే. ఆ డిజైన్ అంతా మొత్తం ఇనిషియల్గా వాళ్ళు చేసినవే. మనం రీమోడలింగ్ చేసినప్పుడు అయితే అందులో ఏం చేంజెస్ అయితే లేవు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు ఎదురుగా వినాయకుడు అయితే ఉంటాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే మనకు చెన్నకేశవ స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు అది. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే స్వామివారు పెరుగుతూ ఉంటారు. నేను చిన్నప్పుడు చూసినప్పుడు స్వామివారు ఒక 1/2 అడుగు ఎత్తులో ఉండేవారు. ఇప్పుడు దాదాపు 2.5 నుంచి 3 అడుగుల వరకు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆల్వార్ల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు అవి. ఈ గుడి అంతా ఒకసారి చూపిస్తాను, మీరైతే చూడండి. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంకో గుడి చూడొచ్చు, అమ్మవారిది, లక్ష్మీదేవి అమ్మవారిది. ఇక్కడ కూడా అమ్మవారు, స్వామివారు అమ్మవారు ఇద్దరు మనకు లింగ రూపంలో అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అమ్మవారి విగ్రహాన్ని. అక్కడి నుంచి అమ్మవారి గుడి వెనుక భాగానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెనుక భాగం అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది స్వామివారి గుడి, కుడివైపున అమ్మవారి గుడి. అటు నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే పూర్తి గుడి వెనక భాగానికి అయితే వెళ్ళాం. ఇది స్వామివారి గుడి, అది కళ్యాణ మండపం. గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూసాం కదా కళ్యాణ మండపం, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ ఇది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మనం పూర్తి ఇట్లా గుడికి ఎడం వైపుకి వచ్చేసాము అంటే మీరు ఒక రోలు చూడొచ్చు. ఆ రోలు కూడా ఈ మధ్య కాలం అయితే కాదు, చాలా సంవత్సరాల కిందటిది అని అంటున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకొక పెద్ద రాతి పైన అయితే ఇంకొక శిలాశాసనం అయితే మనం చూడొచ్చు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకు
నాగలు అయితే ఉంటాయి. ఒకవైపు వేప చెట్టు, ఒకవైపు రావి చెట్టు, మధ్యలో నాగలు అయితే ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేసినామంటే మనకు మీరు ఎప్పుడైనా వినుంటారు పారిజాతం చెట్టు అని, ఇదే అది. ఇంకా తర్వాత ఈ క్షేత్ర పాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి గుడి ఇది. మీరు ఇక్కడైతే చూడొచ్చు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని. ఈ గుడి దగ్గర తొలి ఏకాదశి పండుగ అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. ఎద్దుల బండ్లు కట్టి గుడి చుట్టూ తిప్పి ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. మీరు ఎప్పుడైనా ఈ గుడిని విజిట్ చేయాలి అనుకుంటే తొలి ఏకాదశి రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే ఆ పరుస జరుగుతుంది. ఆ రోజు మీరు వచ్చారంటే స్వామివారి దర్శనంతో పాటు ఆ ఉత్సవాన్ని కూడా మీరు వీక్షించి వెళ్ళొచ్చు. ఇంకా ఈ గుడి పైన కొన్ని బొమ్మలు అయితే చెక్కారు. ఒకటి ఇక్కడ మీరు చూడొచ్చు చేప, ఆ తర్వాత నేను సింహం అని అనుకుంటున్నాను. ఇదేదో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. రీసెంట్గా మోడర్నైజేషన్ చేసినప్పుడు స్వామివారి అవతారాలు, దశావతారాలు అయితే ఈ గుడి పైన అయితే ఉంచారు. ఇలా మనం గుడి వెనక భాగానికి వస్తే ఇక్కడ మనకు ఒక పాము ఆకారం అయితే ఉంది. ముందు మనం చేప, ఇంకొకటి సింహం అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ పాము. ఇంకొంచెం ఇట్లా వెనుక భాగానికి వచ్చామంటే ఇంకొక రూపం అయితే ఉంది. ఇక్కడ నేను ఆంజనేయ స్వామివారని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఇది స్వామివారి గుడి వెనుక భాగం గోపురం, ఇది అమ్మవారి గుడి వెనుక భాగం గోపురం. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది అమ్మవారి గుడి ముందు భాగం. ఇంకా స్వామివారి గుడి పైన దశావతారాలు అవతల కొన్ని ఉన్నాయి, మనకి యువతల ఇంకొన్ని అయితే చూడొచ్చు. ఇంకా ఈ వీడియో మొదట్లో చెప్పడం మర్చిపోయాను. ఈ గుడి గురించి మనకు న్యూస్ పేపర్లో వచ్చింది కదా, ఏంటంటే 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు వారు వ్రాయించినటువంటి ఆ శిలాశాసనంలో ఏమని ఉంది అంటే 11వ శతాబ్దంలో హోయసాల మొదటి రాజు అయినటువంటి విష్ణువర్ధన్ ఆ రాజువారు ఈ గుడి నిర్మించారని అయితే మనకు ఆ శిలాశాసనాల ద్వారా తెలియబడింది. ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.